మన మీటింగ్ అజెండా ఒకటే అండి, లివ్ యువర్ డ్రీమ్స్. సో వెల్కమ్ టు ఆల్. ఎవరైతే వాళ్ళు కలల కన్నా జీవితాన్ని జీవితం అనుకుంటున్నారో వాళ్ళందరికీ వామ్ వెల్కమ్ అండి. మోదీ కేర్ ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. ఇక్కడ మీరు మీ కలల్ని నెరవేరొచ్చు. సో ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ బిజినెస్ ఆపర్చునిటీ మీకు అందిస్తుంది. మీడస్ మన అందరు తెలుసు, ప్రతి ఒక్కరు మనం అందరం ఎవరైతే ఉన్నామో ప్రతి ఒక్కరికి మనకు డ్రీమ్స్ ఉంటాయండి. సో మేజర్లీగా ఒక మనిషి పుట్టిన తర్వాత చచ్చేంత వరకు తన మదిలో ఉన్న కొన్ని డ్రీమ్స్ గురించి మనం మాట్లాడదాం. ప్రతి మనిషి ఈ రోజు కోరుకునేది ఏంటంటే, నాకు ఒక సొంత ఇల్లు ఉండాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్రీమ్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండి. ప్రతి మనిషి యొక్క బేసిక్ డ్రీమ్ ఏంటి అంటే, మన సొంత ఇల్లు ఉండాలి. రెండోది, నేను ఆర్థికంగా బలపడాలి. నేను ఎవరి దగ్గర చేయి చాపకూడదు. నా లైఫ్ నేనే గడపాలి. 10 మందికి సహాయం చేసే స్టేజ్ లో నేను ఉండాలి, కానీ ఎవరి దగ్గర నేను చేయి చాపకూడదనే మైండ్ సెట్ లో చాలా మంది బతుకుతారు. అదే కోరుకుంటారు కూడా. అదే విధంగా మనకు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తునివ్వాలి అని తల్లిదండ్రుల యొక్క కోరిక ఉంటుంది. నా లైఫ్ స్ట్రగుల్ అయినా పర్లేదు, కానీ నా పిల్లలకు మాత్రం ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలనే తపన ప్రతి ఒక్క తల్లి తండ్రికి ఉంటుందండి. అదే విధంగా ప్రతి ఒక్కరు ఈ రోజు పనిచేసేది డబ్బుకి, ఆరోగ్యానికి. దాంతో తోడుగా ముఖ్యంగా నాకంటూ ఒక పేరు కావాలి, సొసైటీలో నన్ను అందరు గుర్తుపట్టాలి, ఒక మంచి మనిషిలాగా ఒక రెస్పెక్ట్ తో గుర్తుపట్టాలి అనే భావన కూడా చాలా మందిలో ఉంటుంది. ఇదే కాకుండా నాకు నా ఫ్యామిలీకి ఒక చిన్న కారు కావాలి, ఎక్కడ వెళ్ళినా మేము అట్లీస్ట్ మా కార్ లో వెళ్ళాలి అనేది కూడా చాలా మందికి ఉంటుందండి. ఎందుకంటే కార్ లో వెళ్ళిన వాళ్ళకు రిసీవ్ చేసుకునే ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది. అదే బస్సులో, ఆటోలో, బైక్ లో వెళ్తే రిసీవ్ చేసుకునే ట్రీట్మెంట్ వేరే విధంగా ఉంటుంది. దాంతో పాటుగా ఈ బిజీ ఉన్న లైఫ్ లో ఏదైతే చాలా స్టక్అప్ అయిన లైఫ్ లో కొద్ది సమయాన్ని కేటాయించి మనము మన ఫ్యామిలీ మెంబర్స్ తో కొద్దిగా సరదాగా గడపాలనే తపన కూడా చాలా మందికి ఉంటుందండి. సో ఇవి ఒక ఒకనాడు అంటే ఒక మేబీ ఒక 10-15 సంవత్సరాల క్రితం ఇవన్నీ మనం చూసుకుంటే దీనిని డ్రీమ్స్ అనేవారు. అంటే ఒక మనిషి యొక్క గోల్ అనొచ్చు మనం. కానీ ఈ రోజు ఏదైతే సమాజంలో మనం బతుకుతున్నామో ఈ సమాజంలో ఇవి గోల్స్ కావండి. దిస్ హాస్ బికమ్ నెసెసరీ. ఇవి ఖచ్చితంగా కావాల్సిందే. ఇవి గోల్స్ కావు, ఇది మనకు డ్రీమ్ కావు, ఇది బేసిక్ రిక్వైర్మెంట్ అయిపోయాయి మన జీవితంలో ఈరోజు. సో ఇవన్నీ ఒక వ్యక్తిగా నేను పొందాలి అంటే మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే డబ్బు అండి. డబ్బులు మనం సంపాదించే ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. ఈ రోజు చాలా మంది వివిధ రకాలుగా పనులు చేస్తూ డబ్బు సంపాదిస్తారు. కొంతమంది ఉద్యోగం చేస్తూ వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తున్నారు. వాళ్ళ చిన్న చిన్న డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. అదే విధంగా కొంతమంది వాళ్ళ సొంత డబ్బు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. ఆ వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుతో వాళ్ళ చిన్న చిన్న కోరికలు, బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. కానీ ఇవి రెండు తప్ప ఇంకా ఏమన్నా మార్గాలు ఉన్నాయా అని అన్వేషిస్తే చాలా మందికి ఈ రెండు మార్గాలు తప్ప మూడో మార్గం ఏది కనిపించదండి. సార్, ఈ రెండు మార్గాలు ఉన్న తర్వాత నేను మూడో మార్గం ఎందుకు వెతకాలి అనే చాలా మంది ఆలోచన ఉంటుంది. ఎందుకు వెతకాలి అంటే, జాబ్స్, ఉద్యోగం అనేది క్రమంగా చాలా హెట్టింగ్ గా మారుతుందండి. ముందులాగా ఉద్యోగాలు లేవు పరిస్థితులు ఇప్పుడు. ఉద్యోగం కావాలంటే హెవీ కాంపిటీషన్ అయిపోయింది. పోటా పోటీ, హోరా హోరీ నడుస్తుంది. 10 మందిలో ఎక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళనే తీసుకుంటున్నారు. కొద్దిగా మనము కాంపిటీషన్ గా కనిపించకుంటే మాత్రం మనకు ఇంకా రిక్రూట్మెంట్ రానట్టే. దీంతో పాటుగా ఒక టైం ఫ్రేమ్ అంటూ ఉండదు. రైట్, మార్నింగ్ 6 గంటలు 7 గంటల నుంచి మొదలు పెడితే నైట్ 10-11 వరకు కొనసాగుతుంది. సో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, హోరాహోరీ పోటీలు ఉన్నాయి. దీంతో పాటుగా బాగా స్ట్రెస్ఫుల్ ఉంది. అండ్ నాలుగోది, గ్యారంటీ లేదు ఉద్యోగానికి. అండ్ మన కర్మ ఏంటంటే, ఈ ఏఐ ఎప్పటి నుంచి అయితే వచ్చిందో ఇంకా ఉద్యోగ అవకాశాలు ఏవైతే ఉన్నాయో క్రమముగా తగ్గుకుంటూ వస్తున్నాయి. చాలా మందిని కంపెనీలు సెకండ్స్ లో తీసి పడేస్తున్నారు. సో ఉద్యోగం అనేది గ్యారంటీగా ఇప్పుడు చెప్పుకునే పొజిషన్ లో ఎవరు లేరు. దీంతో పాటుగా మరి వ్యాపారం చేద్దామా అంటే అఫ్ కోర్స్ ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తారు. 100%లో మేబీ 25% మంది హ్యాపీ ఉండొచ్చు, కానీ 75 మంది హ్యాపీగా లేరు. ఎందుకంటే వాళ్ళకున్న స్ట్రెస్ అలాంటిది. మరి వ్యాపారం చేద్దామని చూస్తే వ్యాపారాలు కూడా పరిస్థితులు ఈ రోజు ఎలా ఉన్నాయంటే, పెట్టుబడి లేని వ్యాపారమే లేదు. పెట్టుబడి ఓన్లీ పెట్టుబడి పెడితే కాదండి, పెట్టుబడితో పాటు మీ సమయాన్ని కూడా మీరు ఇవ్వాలి, ఎఫర్ట్స్ పెట్టాలి. ఎంతో మంది కాంపిటీషన్ ని తట్టుకోవాలి, మార్కెట్ లో నిలబడాలి, నిలదొక్కుకోవాలి. మరి హెవీ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా బిజినెసెస్ రన్ అవుతాయా సార్ అంటే దానికి కూడా ఎవరు ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితులు
స్లోలీగా మనము చూస్తున్నాం. హెవీ కాంపిటీషన్, మార్కెట్ ఒకలాగా లేదండి, మారుతూనే ఉంది, మార్పులు వస్తుంటాయి. సో మరి సార్, నేను పెద్దగా చదువుకోలేదు, నాకు ఓన్లీ ఈ జాబ్ లైఫ్ నాకు వద్దు, నాకు రెస్ట్రిక్షన్స్ ఉండొద్దు, నా దగ్గర డబ్బులు లేవు, నేను పెట్టుబడి పెట్టను, నాకు రిస్క్ కూడా వద్దు, ఇవన్నీ లేనివి ఏదన్నా వ్యాపారం ఉందా అని అడిగితే ఒక సెకండ్ ఆలోచించకుండా ఇమీడియట్లీగా వచ్చే సమాధానం ఏంటంటే అవును. అదే ఈ రోజు దాని గురించి మనం మాట్లాడబోతున్నామండి. లేదా మీరు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారు, ఆల్రెడీ మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారు అనుకోండి, అలా చేస్తూ మనం సంపాదిస్తున్న సంపాదన మన సరిపోవడం లేదనుకోండి, అలాంటి వాళ్లకు కూడా ఒక అద్భుతమైన ఆపర్చునిటీని ఇచ్చే ఆపర్చునిటీ గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. సో ఎక్స్ట్రా ఇన్కమ్ అనొచ్చు మనం. ఫ్రెండ్స్, ఇది ఈ రెండు ఇమేజ్లు మనం చూస్తున్నాం. బహుశా మనిషి అన్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఈ రోజు భూమి మీద పుట్టిన వాళ్ళు మాక్సిమం ప్రతి ఒక్కరు ఇక్కడ ఏదో ఒక రూపంలో వెళ్ళే ఉంటారు. ఇదే మనము కిరాణా స్టోర్ అంటాము, సూపర్ మార్కెట్ అంటాము. ఈ కిరాణా స్టోర్ లో ఈ మనిషి ఏం చేస్తున్నారో మీ అందరు చూస్తున్నారు. అదే విధంగా ఈ సూపర్ మార్కెట్ లో ఏం చేస్తున్నారు అనేది కూడా మీకు క్లియర్ గా విజిబుల్ ఉంది. మన ఇంటికి ఏవైతే అవసరమయ్యే వస్తువులు ఉంటాయో మనము ప్రతిరోజు ఈ ప్లేస్ లో వెళ్ళి మనము కొనుక్కొని వచ్చి మన ఇంట్లో వాడడం జరుగుతుంది. అది సూపర్ మార్కెట్ అయినా లేదా కిరాణా షాప్ అయినా. సో ఇది మనం కాదు, మన పూర్వీకుల నుంచి మనం చేసుకుంటూ వస్తున్నాం, సూపర్ మార్కెట్, కిరాణా. కానీ మీకు విషయం తెలుసా, ఇలా చేస్తూ మీరు ఒక పార్ట్ టైం గా ఒక చిన్న బిజినెస్ సామ్రాజ్యాన్ని సృష్టించవచ్చు, తయారు చేసుకోవచ్చు. వినడానికి చాలా వింతగా ఉంటుంది. అరే ఇదేంటి సార్, కిరాణా షాప్ కి వెళ్లి సరుకులు కొంటే, సూపర్ మార్కెట్ లో వెళ్లి సరుకులు కొంటే నాకు డబ్బులు ఎలా వస్తాయి, ఇది సాధ్యం కాదే. కానీ నేను ఇప్పుడు ఏదైతే మీకు వ్యాపారం గురించి చెప్పబోతున్నానో ఫ్రెండ్స్, ఈ వ్యాపారంలో ఇది 100% సాధ్యమే. సో వెల్కమ్ టు మోదీ కేర్ బిజినెస్ ఆపర్చునిటీ అండి. ఈ ఏదైతే నేను చెప్పానో మీకు, మనం ఏదైతే జీవితంలో చేస్తున్నాము, ఏం చేస్తున్నాం, మనకి ఇంటికి అవసరమైన వస్తువులు బయట కొంటున్నాం, ఇంట్లో వాడుతున్నాం. సో మీరు డబ్బు సంపాదించాలంటే అదే పని చేయండి, కానీ కొద్దిగా దాన్ని డిఫరెంట్ గా చేయండి. ఏం చేయాలి, మీ ఇంట్లో అవసరమైన వస్తువులు కొనండి. ఆ ప్రొడక్ట్ కొని ఒకవేళ మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి వెళ్ళి ఈ వస్తువుల గురించి, ప్రొడక్ట్ గురించి చెప్పండి. మీరు ఏ విధంగా వచ్చి కొన్నారో అదే విధంగా వాళ్ళని కూడా ఈ ప్రొడక్ట్స్ ని వాడమని కొనమని చెప్పండి. అలా చేయడం వల్ల మీరు కమిషన్ సంపాదిస్తారు, మీరు ఒక మంచి అర్నింగ్ ని సంపాదించుతారు. సో సార్ ఇలాగా కూడా ఉన్నాయా? మామూలుగా కిరాణా షాప్, సూపర్ మార్కెట్లు ఎవరు మనం ఈ విధంగా చేస్తే డబ్బులు ఇవ్వరు. కానీ ఒక కంపెనీ ఉందండి, ఒక సూపర్ మార్కెట్ ఉందండి, ఆ సూపర్ మార్కెట్ పేరే మోదీ కేర్. ఈ మోదీ కేర్ లో మన ఇంటికి అవసరమైన వస్తువులు అన్ని దొరుకుతాయి. బయట కిరాణా షాప్, సూపర్ మార్కెట్ లో ఏం జరుగుతుందంటే అదొక ప్లేస్. ఆ ప్లేస్ లో ఆ ఒక్క వ్యక్తి, ఆ సూపర్ మార్కెట్ ఓనర్ కావచ్చు, ఆ కిరాణా ఓనర్ కావచ్చు, తను ఏం చేస్తాడు, తన ప్లేస్ ఉంటుంది, కానీ సరుకులు ఏవైతే ఉంటాయో వివిధ రకాల కంపెనీల నుంచి తీసుకొచ్చి ఒక చోట పెట్టి అమ్ముకుంటాడు. కానీ మోదీ కేర్ సూపర్ మార్కెట్ లో ఎలా ఉంటుందంటే, మోదీ కేర్ సూపర్ మార్కెట్ లో మోదీ కేర్ ఆఫ్ షాప్ మోదీ కేర్దే, సరుకులన్నీ మోదీ కేర్వే. సో బయట నుంచి తీసుకొచ్చి మేము తయారు చేసి పెట్టి అమ్మమండి, మా ఓన్ సరుకులే మేము సేల్ చేస్తాం. సో ఇది కూడా ఒక సూపర్ మార్కెటే, ఇది కూడా ఒక ఆన్లైన్ ప్రొడక్ట్ పర్చేస్ ప్లాట్ఫామే. అదే విధంగా ఇది కూడా ఒక కిరాణా షాప్. ఇక్కడ సాధారణంగా మీరు వెళ్ళి ఇంట్లో వస్తువులు వాడే కిరాణా సూపర్ మార్కెట్ బదులుగా ఈ షాప్ లో వచ్చి మీరు కొనడం మొదలు పెడితే మీకు ఎన్నో రకాల బెనిఫిట్స్ వస్తాయి. అండ్ ఈ వస్తువుల గురించి, మోదీ కేర్ గురించి వేరే వాళ్ళకి చెప్పడం వల్ల కూడా మీరు డబ్బులు సంపాదిస్తారు. సింపుల్ గా మీకు అర్థం చేయాలంటే ఈ వ్యాపారం ఎలా ఉంటుందంటే, కస్టమర్ కి కంపెనీకి మధ్యలో ఎవరు ఉండరు, మధ్యవర్తులు ఎవరు ఉండరు. సాధారణంగా కిరాణా షాప్, సూపర్ మార్కెట్ ఏవైతే మనం చూసుకుంటామో అక్కడ మధ్యవర్తులు ఎక్కువ ఉంటారని వాళ్ళే డబ్బులు సంపాదిస్తారు. కానీ మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, ఈ రోజు ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో నా ఇంటికి ఎవరన్నా వచ్చి ఈ వస్తువుల గురించి మాట్లాడారా, అడిగారా, చెప్పారా? లేదే. నా అవసరము నేనే వ్యక్తిగతంగా వెళ్ళి కొంటున్నాను, నచ్చితే మళ్ళీ కొంటాను, నచ్చితే నలుగురికి చెప్తున్నాను. కానీ నాకేం రావడం లేదు, మధ్యవర్తులు అందరూ సంపాదించుకుంటున్నారు ఏదో ఒక రకంగా, చిన్నదో పెద్దదో. ఈ కంపెనీ ఏమంటుందంటే, ఆ మధ్యవర్తులను పక్కన పెట్టి వాళ్ళు ఏదైతే సంపాదించుకునే సంపాదన ఏదైతే ఉందో అది మేము నేరుగా మీకు ఇస్తాం, మీరే సంపాదించుకోండి అని ఒక ఇచ్చే అద్భుతమైన అవకాశమే నెట్వర్క్ మార్కెటింగ్ అవకాశం, మోదీ కేర్ అవకాశం. ఇక్కడ కంపెనీ మీ మధ్యలో ఎవరు మధ్యవర్తులు ఉండరు. నేరుగా కంపెనీ వస్తువులు తయారు చేస్తుంది, మీకు ఇస్తుంది, మీరు నేరుగా కొనండి, మీరు నేరుగా వేరే వాళ్ళకు సేల్ చేయండి. మరి ఈ మోదీ కేర్ ఏంటి సార్? మోదీ కేర్ కూడా చాలా పెద్ద గ్రూప్ అండి. ఈ రోజు భారతదేశంలో
కొన్ని వెరీ ఓల్డ్ అండ్ ఎస్టీమ్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళ పేర్లు బాగా రెస్పెక్ట్ తో తీసుకుంటారు. ఆ రెస్పెక్ట్ గా తీసుకునే పేర్లు ఎన్నో ఉన్నాయి. అందులోనే ఒక గ్రూప్ వచ్చేసి మోదీ ఎంటర్ప్రైజెస్ అండి. ఈ మోదీ ఎంటర్ప్రైజెస్ ఆస్తి విలువలు గనక మనం చూసుకుంటే ఈ రోజు అక్షరాల 65,000 కోట్ల గ్రూప్ అండి. ఇది చిన్న విషయం కాదు. 65,000 crore, మై డియర్ లీడర్స్, ఈజ్ అ వెరీ వెరీ బిగ్ గ్రూప్. నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం చూస్తుంటాం ఈ రోజు ప్రతోడు వచ్చి కాలర్ ఎగిరేసుకొని చెప్తుంటాడు ఏమనంటే మా కంపెనీ గ్రేట్, నా కంపెనీ గ్రేట్, నా కంపెనీలో ఇది ఉంది, నా కంపెనీలో ఇలా ఉంది, అలా ఉందని. కానీ ఫ్రెండ్స్, మోదీ కేర్ ఎంటైర్ మోడీ గ్రూప్ ఆస్తి విలువలు కూడబెట్టుకుంటే కూడా ఈ మార్కెట్ లో ఉన్న కంపెనీలు అన్ని కూడబెట్టుకున్నా మనకు పోటీ లేనే లేదు. ఎవరు మనకు పోటీ లేరు, ఎవరు మనకు సాటి లేరు. సో వీఆర్ ద ఓన్లీ కంపెనీ విచ్ ఇస్ వర్త్ 65,000 crore అండి. అండ్ సంవత్సరానికి అక్షరాల 2,000 కోట్ల టర్న్ ఓవర్. సారీ క్షమించండి, ఇక్కడ 20 అని చూపిస్తుంది. అది 2,000 కోట్ల వ్యాపారం. 23,000 మంది ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. 93 సంవత్సరాల ఘన చరిత్ర ఈ కంపెనీకి ఉంది. దాంతో పాటు ఈ కంపెనీ 30 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. సో ఈ రోజు మార్కెట్ లో ఈ విధమైన వ్యాపారం చేసే ఎన్నో రకాల కంపెనీలు ఉన్నాయి. కానీ ఈ కంపెనీ 30 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందంటే చెప్పడానికే మనకు గర్వంగా ఉంది. 30 years కంప్లీట్ చేసుకుందండి ఇండస్ట్రీ ఇది, ఈ కంపెనీ. సో ఏ కంపెనీ మార్కెట్ లో ఈ రోజు 30 సంవత్సరాలు కంప్లీట్ చేయలేదు. అదే విధంగా ఈ కంపెనీ ఏదైతే ఉందో 900 వస్తువులను తయారు చేస్తుంది. మనము సూపర్ మార్కెట్, కిరాణా షాప్ అని ఎగిరెగిరి గంతులు వేసుకొని వెళ్తుంటాం. మీకు ఆ విషయం తెలుసా? ఆ కిరాణా కానివ్వండి, సూపర్ మార్కెట్ కానివ్వండి, వాళ్ళు సొంతంగా తయారు చేసేది ఏమీ ఉండదు. రైట్? వాళ్ళు సొంతంగా తయారు చేసేది ఏమి ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, ఇతరుల దగ్గర నుంచి తీసుకొచ్చి సామాన్లు పెట్టి అమ్ముతారు. కానీ మోదీ కేర్ అనే కంపెనీ ఏదైతే ఉందో తన సొంత వస్తువులని ఉత్పత్తి చేసి మీకు అందిస్తుందండి. సో 93 సంవత్సరాల చరిత్ర, 30 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న కంపెనీ. అండ్ ఈ కంపెనీలో 900 వస్తువులు ఉన్నాయి. 900 వస్తువులు. ఏ కంపెనీలో 900 వస్తువులు లేవు. అదే కాకుండా ఇలాంటి వ్యాపారం ఏదైతే చేస్తుందో డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం అంటారండి దీన్ని. ఈ వ్యాపారం అసలు భారతదేశానికి తీసుకొచ్చి చూపించిందే మన కంపెనీ. ఆ కంపెనీ పేరే మోదీ కేర్. అంతకుముందు అసలు ఇలాంటి వ్యాపారం ఉంటుంది అని కూడా ఎవరికి తెలియదు. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు ప్రతి ఒక్కరు గర్వంగా ఐఎమ్ నెట్వర్కర్, ఐఎమ్ అంటూ నెట్వర్క్ బిజినెస్ అనే చెప్పుకునే స్టేజ్ తీసుకొచ్చిందంటే అది కేవలం మోదీ కేర్ అని. ఎందుకంటే మోదీ కేర్ ఇస్ ద ఫస్ట్ కంపెనీ అన్నమాట. అదే కాకుండా మీలాగా ఎంతో మంది లాగా ఈ వ్యాపారాన్ని సీరియస్ గా చేసి వాళ్ళ లైఫ్ ని చేంజ్ చేసుకున్న ఎంతో మంది గ్రేట్ లీడర్స్ కూడా ఈ కంపెనీ తయారు చేసింది. సో ఎందుకు ఈ వ్యాపారం చేయాలనే దాని మీద చెప్పాను నేను మీకు. అండ్ ఈ వ్యాపారం చాలా మంది చెప్తుంటారు, సార్ ఈ వ్యాపారం చిన్నదా పెద్దదా, సబ్బులు సోపులు షాంపూలు అంటారు. అవునండి, ఇది సబ్బులు సోపులు షాంపూలే చేసుకునే వ్యాపారం. కానీ మీకు తెలుసా, ఈ వ్యాపారం ప్రపంచ వ్యాప్తంగా 160 దేశాలలో జనాలు చేస్తున్నారు. దాదాపు 20 కోట్ల మంది ఈ వ్యాపారంలో ఉన్నారు. ఆయన అక్షరాల 15 లక్షల కోట్ల వ్యాపారం ఇది చేస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీలో ఎంతో మంది వాళ్ళ జీవితాలను మార్చుకుంటారండి. అండ్ హైలైట్ చెప్పాలంటే మోదీ కేర్ హైయెస్ట్ టర్న్ ఓవర్ 2,200 కోట్లు చేశారండి. 25 లక్షల మంది కన్సల్టెంట్లు భారతదేశంలో మోదీ కేర్ ప్రొడక్ట్స్ వాడే వాళ్ళు ఉన్నారు. అండ్ 7.5 లక్షల మంది హై ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ ఆల్ టైమ్ హిస్టరీ రికార్డ్ అండి. దీన్ని ఇప్పటి వరకు ఎవరు బద్దల కొట్టలేదు. 3 లక్షల మంది జాయినింగ్లు, 16,000 డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్, సర్వేలలో 5th ర్యాంక్ మనకు వచ్చింది. అండ్ సౌత్ ఇండియాలో హైయెస్ట్ 450 మంది లక్షాధికారులను తీర్చిదిద్దిన కంపెనీ మోదీ కేర్. 700 SKUలు, 16 కేటగిరీస్, అదే విధంగా 900 ప్రొడక్ట్. అండ్ మన ఆంధ్ర తెలంగాణ మార్కెట్ 4.5 కోట్ల మార్కెట్ అండి. 26 లీడర్లు, మనకు 1,00,000 పైన లక్షాధికారులను తీర్చిదిద్దిన ఘనత మోదీ కేర్ కుంది. అదే విధంగా 100 పైన గత 3 సంవత్సరాలలో 100 పైన డిపిలు పోయి చేసిన ఘనత కూడా మోదీ కేర్ కి ఉంది. రైట్? సో ఇంకొద్దిగా డీటెయిల్ గా వెళ్తే మోడీ బ్రాండ్ ఏదైతే ఉందో ఇందులో ఎన్నో రకాల మనకు కంపెనీలు కనిపిస్తాయండి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ గాడ్ఫ్రే ఫిలిప్స్, సిగాస్, పాన్ విలాస్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీలన్నీ మోదీ గ్రూప్ ఏనండి. మోదీ గ్రూప్. సో ఈ గ్రూప్
అండ్ ఈ రోజు మనము నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నామంటే ఒక వ్యక్తి గురించి ఖచ్చితంగా మనం మాట్లాడాలి. అదే మన కంపెనీ యొక్క ఎండి మిస్టర్ సమీర్ కుమార్ మోదీ అండి. ఈసారి 1996 లో ఈ వ్యాపారాన్ని భారతదేశానికి తీసుకొచ్చి పరిచయం చేశారు. అంతకుముందు ఎవరికి ఈ వ్యాపారం గురించి కూడా తెలియదండి. సో ఎంతో మంది చెప్తారు ఆ కంపెనీ బెస్ట్, ఈ కంపెనీ బెస్ట్. గుర్తుపెట్టుకోండి, పిల్లవాడు ఎంత పెద్దగైనా తల్లిదండ్రులకి పిల్లవాడే, అవునా కదా? సో నెట్వర్క్ మార్కెటింగ్ లో అన్ని నెట్వర్క్ మార్కెటింగ్ కి తండ్రి లాగా ఎవరంటే గర్వంగా చెప్పుకోవచ్చు మోదీ కేర్ అని. మనం లేకుంటే అసలు ఈ నెట్వర్క్ ఇండస్ట్రీకి అసలు ఇండియాలో చోటే లేదండి. సో అలాంటి కంపెనీలో మీరందరూ అసోసియేట్ అయి ఉన్నారు. అదే కాకుండా ఈ కంపెనీ గురించి మీకు నేషనల్ మీడియాలో కూడా రావడం జరిగింది. అది హిస్టరీలో, చరిత్రలో మొట్టమొదటిసారి రావడం జరిగింది. గుడ్ గా ఎపిసోడ్. అదే కాకుండా ఎన్నో రకాల అవార్డులు, రీసెంట్లీగా ద బెస్ట్ వెల్నెస్ న్యూట్రాసిటికల్ అవార్డ్స్ కూడా మనకు రావడం జరిగింది. సో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, కానీ ఎన్నో రకాల అవార్డులు, మోదీ కేర్ తీసుకున్న అవార్డులు ఏ కంపెనీకి రాలేదు.